కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడైన ఎంఏ గఫూర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మేలు జరుగుతుందని కూటమి ప్రభుత్వంకు ఓటు వేస్తే ప్రజలు ఆశించిన పరిపాలన కూటమి చేయటం లేదు. చంద్రబాబు అజెండా మొత్తం అమరావతి చుట్టే తిరుగుతుందన్నారు. అమరావతిలో పెట్టుబడుల పేరుతో రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. 60% కేంద్ర నిధులతో నిర్మించిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. 1,00,000 కోట్లతో అమరావతి కడుతున్న చంద్రబాబు 5,000 కోట్లు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టలేరన్నారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న సూపర్ 6 సూపర్ హిట్ కాదు అని సూపర్ ఫ్లాప్ అన్నారు. చంద్రబాబు ఆలోచనలు మారాలి, లేకపోతే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుందన్నారు. రాయలసీమకు వైసీపీ కూటమి ప్రభుత్వాలు రెండూ మోసం చేశాయన్నారు. దీనివల్ల ప్రజానీకానికి ఒరిగేదేం లేదు. దుర్మార్గం అని చెప్తున్నాను. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల్లో ఒక 5-6 తయారైన, మిగతా 10 తయారు కావాలా? ఈ 10 ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అంటాడు. 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాంట్లో. ఇప్పటికే గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టింది. ప్రైవేట్ వాడిని పిలుచుకుని వానికి అప్పచెప్తారు. ఎవరు? మీ నాన్న జాగిరా ఇది. ఇప్పుడు ఒక్కొక్క పిల్లవాడు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి వాడు సీట్ సంపాదించుకొని వచ్చినోడు వానికి ఏం సామాజిక బాధ్యత ఉంటుంది? అంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే డాక్టర్లు నేను తయారు చేస్తున్నావు. ఇలాంటి సామాజిక బాధ్యత లేకుండా వ్యాపార దృష్టితో తయారు చేయదలుచుకున్నావు. ప్రజల వైద్యం ఉండదు. ఇక చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది. లోకేష్కు సగం తెలివింది అతను ఉంటాడంటే ప్రైవేట్ కన్నా కానే కాదంటాడు. ఏమిటిది ఇది? ప్రైవేట్ వాడు పెట్టుబడి పెట్టి కాలేజ్ తీసుకున్న తర్వాత ఏమంటారు దాన్ని? కాబట్టి అనేక విషయాల్లో ఒకటేమో 1,00,000 కోట్ల రూపాయలకు అమరావతి కడుతున్నాం అంటున్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టగలిగేవారు 4-5 వేల కోట్లు పెడితే 10 మెడికల్ కాలేజ్ తయారవుతాయి. పిల్లలకు సీట్లు వస్తాయి. పేద మధ్యతరగతి పిల్లలు. ఇప్పుడు ఆయన ఎస్సీలు ముఖ్యమంత్రి అంతా బటన్ నొక్కి నేను చేపలు పంచుతున్నాను. ఇప్పుడు ఈయన అదే చేసి సూపర్ హిట్ అంటున్నాడు. ఈ సూపర్ హిట్లు సూపర్ ఫ్లాప్ అవుతాయి. చంద్రబాబు బుర్ర మారాలా, తెలుగుదేశం ఆలోచనలు మారాలా. ఇదే పద్ధతిలో పోతే నదీనాం సాగరే. రాయలసీమకు మాత్రం 2 పార్టీలు అన్యాయం చేసినాయి. ఇప్పుడు కూడా రాయలసీమకి ఏం చేయడం లేక మాటలు తప్ప. మీటింగ్లు పెడతారు. లక్షలు రేపు 6వ తేదీ ఏదో ఘనకార్యం సాధించినామని మీటింగ్ పెడుతున్నారు. మేము జిఎస్టీ తగ్గించినాం. ఏం తగ్గించినాం? నీ ముఖం తగ్గించినాం. ఇన్నాళ్ళు దోచుకునేది నువ్వు కదా. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీకి ఇప్పుడు తెలివి వచ్చిందా? 12 సంవత్సరాలు జిఎస్టీ అంతా కొల్లగొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకెవరినో కాంగ్రెస్